ఈవెన్ ఈరోజు నేను కొన్ని ట్రేడ్స్ తీసుకుంటాను అనమాట. ఈరోజు అట్లీస్ట్ ఒక 5 ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తా. సో నేను కంప్లీట్గా చేస్తున్న ట్రేడింగ్ అంతా కూడా ఎస్ఎన్ఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని చేస్తున్న ట్రేడింగ్ అంతా కూడా. సో చాలామంది ఏం చేస్తుంటారంటే యూట్యూబ్లో కనపడ్డ వీడియోల్లో చూస్తూ వెళ్తూ ఉంటారు, బట్ స్టిక్ టు ద వన్ స్ట్రాటజీ. నేను ఒక స్ట్రాటజీ మీద ఆల్మోస్ట్ ఒక 1 year వర్క్ చేసిన తర్వాత నేను ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అయినా. సో ఎవరైతే బిగినర్స్ కానీ ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, జస్ట్ స్టిక్ టు ద వన్ స్ట్రాటజీ, వర్క్ ఆన్ ఇట్, డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ ద గుడ్ రిజల్ట్స్. ఓకే, సో నేను కొన్ని ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో చాలామంది బైనరీ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ బిజినెస్, అంటే రిస్కీ బిజినెస్ అది. రియల్గా ఇది చాలా రిస్కీ, బట్ ఏంటంటే వెన్ యూ హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ అబౌట్ దీస్ ఆల్, అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఒక ప్రాపర్ మెంటర్ ఉండాలి, ప్రాపర్గా మీరు మైండ్ సెట్ని దీనిలో కంప్లీట్గా ఏంటంటే మనం చేస్తున్న ట్రేడింగ్లో ఆల్మోస్ట్ సైకాలజీ ఈజ్ 99%, 1% టెక్నికల్స్. ఈ టెక్నికల్స్లో చెప్పాలి అంటే ఈ లైన్స్ ఎవరైనా డ్రా చేస్తారు, బట్ వన్స్ మీరు లాస్ అయితే మీ మైండ్ వర్క్ చేస్తే చూసారా, అది సైకాలజీ. సో దీనికోసం ఒక మంచి మెంటర్ని మీరు చూస్ చేసుకోండి. సో నేను రీసెంట్ డేస్లో నా యూట్యూబ్ ఛానల్ కావచ్చు అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను స్టార్ట్ చేశాను, అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ లైవ్ ట్రేడ్స్ కూడా ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నా. ఒక 20 members హిట్ అవుతాయి, చూద్దాం. మంచి ట్రేడ్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బైనరీ ట్రేడింగ్లో మనం కావాల్సింది ఓపిక. మనం ఎంత ఓపిక ఉంటామో మనకు అంత మంచి ట్రేడ్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి నేను ఇట్లా బయింగ్ క్యాండిల్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ నుంచి బై సైడ్కి, సో ఇది ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి బై సైడ్ తీసుకుంటే అది హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు, కానీ లాస్ అవ్వడం అనేది నాకు చాలా తక్కువ తెలుసు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఒక మంచి అనాలిసిస్ చేసుకొని చేస్తే ఈ ట్రేడింగ్ అనేది చాలా సూపర్ ట్రేడింగ్. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఓకే, ఇది ఒక వీక్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో మార్కెట్కి కంప్లీట్ కావాల్సింది సపోర్ట్, అది బ్రేక్అవుట్ అయిన తర్వాత కావచ్చు. అండ్ ఏదైనా దీంట్లో నేను ఒకటే స్ట్రాటజీ నేను ఫాలో అవుతున్నా, స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ డ్రా చేసుకోవడం, అండ్ దాని తర్వాత ఒక ఫైనల్గా ఒక బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్, ఒక మంచి బ్రేక్అవుట్, అది కూడా క్లియర్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్. సో చాలా బిజినెస్లు ఉంటాయి. బిజినెస్లు ఎలా ఉంటాయంటే మీరు లేకపోతే ఆ బిజినెస్ రన్ అవ్వదు, రైట్? అంటే ఈ బిజినెస్ కూడా అంతే, బట్ మీరు వేరే బిజినెస్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బట్ ఇక్కడ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కూడా మనకు కావాల్సిన ఇన్కమ్ అని ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ పార్ట్ అనమాట. నాకు తెలిసి నా లైఫ్లో ఒక బెస్ట్ థింగ్ ఒకటి నేను నేర్చుకున్నా అంటే అది ఓన్లీ ట్రేడింగే. సో చూద్దాం, ఇక్కడ ఒక మంచి బ్రేక్అవుట్ అవడానికి వస్తుంది మార్కెట్. సో కంప్లీట్గా ఈ గురించి మనకి ఎప్పుడైతే పర్ఫెక్ట్ నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తామో ఈ యొక్క మార్కెట్స్ గురించి, చాలా సింపుల్, ఓన్లీ లైన్స్ బేస్ చేసుకునే ఉంటాయి అన్నీ కూడా. ఓకే, సో కింద ఉన్న జోన్ డ్రా చేసిన కదా, జోన్ దాకా వస్తే నేను సెల్ చేసుకుంటా, ఎందుకంటే నాకు ఒక జోన్ టచ్ అవ్వాలి. యాక్చువల్లీ ఇది రివర్సల్ క్యాండిల్, బట్ ఆ జోన్ టచ్ అయితే ఇంకా మంచి హెవీగా గ్రీన్ కలర్ క్యాండిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయాలి మనకు ఆపర్చునిటీ వచ్చేంత వరకు. ఓకే, నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే, కొంచెం ఓకే. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనం ఎప్పుడైతే చూసుకొని ట్రేడ్ చేస్తామో డెఫినెట్లీ విల్ బీ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్. ఓకే, సో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ 5% అనమాట నా అకౌంట్లో, అంటే అరౌండ్ 1211 రూపీస్. చూద్దాం, వెయిట్ చేద్దాం ఏమవుతుంది ఏంటనేది. ఓకే ఓకే, డన్. ఈ ట్రేడ్ విన్ అయిపోయింది. సో చూద్దాం, ఇంకా మంచి ట్రేడ్స్ చూద్దాం. అయితే ఈ ట్రేడ్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అనుకుందాం ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మీకు ఈ ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ నుంచి చూస్తాం అనుకో డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది ఒక నెక్ లైన్ అండ్ ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. సో కంప్లీట్గా మార్కెట్ ఎప్పుడు కూడా మనకి ప్యాటర్న్స్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అయిన తర్వాత చూసుకుంటే మనకి చూద్దాం ఒక ట్రేడ్ వచ్చే ఛాన్స్. ఓకే, ఈ ట్రేడ్ పోయింది. సో డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవగానే సో ఇక్కడ రీటెస్ట్ కోసం మార్కెట్ వస్తుంది. ఇంత హ్యూజ్గా వెళ్ళినా కానీ కంప్లీట్గా రీటెస్ట్ కోసం వచ్చింది. సో ఇక్కడ రీటెస్ట్ అవ్వడానికి ఇది ఒక లెవెల్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ లెవెల్ కింద నేను ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు,
కానీ ఎప్పుడైతే ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ దగ్గర నుంచి ఎప్పుడైతే స్ట్రాంగ్ బయర్స్ వచ్చినారు కదా, సో ఈ బయర్స్ ఎప్పుడైతే ఈ బయ్యర్ ఒక జోన్ని టచ్ అవుతుందో అప్పుడే నేను తీసుకోవాలని ఫిక్స్ అయ్యి కూర్చున్నా. అందుకే ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత తీసుకున్నా. టచ్ అయిన తర్వాత మీరు కూడా చూసారు ఎంత హ్యూజ్ రిజెక్షన్ వచ్చింది అనేది. సో మార్కెట్ ఇప్పుడు కంప్లీట్గా అప్ సైడ్కే ఉంటుంది. సో చూద్దాం. ఓకే, బైనరీ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో. సో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. అండ్ ఈ రెండింటిలో నాకు ఎక్కడ మెసేజ్ చేసినా కానీ డెఫినెట్లీ మీకు రిప్లై నేను ఇస్తాను అనమాట. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం అక్కడ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.